నమస్తే అండి. నమస్తే. మీ పేరు? పోతుల చక్రయ్య. సార్ మీరు భీమవరం ఏ వార్డులో నివసిస్తున్నారు? 25వ వార్డు. జక్రి గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు? 15 సంవత్సరాలు. జక్రి గారు, ఈ 15 సంవత్సరాలు మీ రాజకీయ ప్రయాణంలో 2009లో అంజుబాబు గారు, అలాగే ఇతర రాజకీయ నాయకులను కూడా మీరు చూసుంటారు. ఆ రాజకీయ నాయకులకి మీ నాయకులు గంధి శ్రీనివాస్ గారికి ఉన్న వ్యత్యాసం మీరు గమనించింది ఏదైనా ఉంటే మాతో పంచుకుంటారా? మన ఎమ్మెల్యే గారు ఏ సమస్య ఉన్నా ఆయన దగ్గర సమస్యను తీసుకెళ్తే ఆయన దగ్గరలో తీసుకెళ్ళి ఆయన అడగగానే అది తీసుకుని చేయటం, ఏదన్నా వాటికి ఏమన్నా రోడ్లు కానీ ఏమైనా చేయించాలంటే ఇలా సార్ జరుగుతుంది సార్ అంటే సార్ వచ్చి చూసి దాని అప్లికేషన్ చేసి పెడతాం. మన హాస్పిటల్ కోసం మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికి బాగోపోతే ఆయన దగ్గరికి తీసుకెళ్తే సార్ ఇలాగ పాలు 2 షుగర్ వాళ్ళు తీసేయాలి సార్ అని అడిగితే జాయిన్ చేయించకపోతే ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్తే ఎమ్మెల్యే ఫోన్ చేసి వాళ్ళని ఎత్తుతున్నారు మన పార్టీ నుంచి ఆయన చేయండి అని అంటే ఎమ్మెల్యే గారు చెప్పని జాయిన్ చేసి ఆయన బాగా చేసి పెట్టారు. ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళని మాకు సమస్య అన్నా కానీ దాన్ని గమ్ముని తీరుస్తాం, మాకు అందుబాటులో ఉంటాం. జక్రి గారు, మీ వార్డులో ఎవరికైనా సమస్య వస్తే మిమ్మల్ని సంప్రదించాలా, లేకపోతే మీ శాసనసభ్యుల్ని డైరెక్ట్గా వాళ్ళు వచ్చి కలిసే అవకాశం ఉంటుందా? మమ్మల్ని సంప్రదిస్తారండి. వచ్చి వాళ్ళు సంప్రదించిన తర్వాత వాళ్ళని తీసుకుని సార్ దగ్గర ఎమ్మెల్యే గారు చేస్తారు. వెళ్ళిన తర్వాత సార్ ఎలా సంగతి అని అడిగాను. సారు అది రోజు లేకపోతే నెక్స్ట్ రోజు అని చేసి పెట్టు. అంటే మీరు లేకపోతే ఎమ్మెల్యే గారిని వాళ్ళని కలవడం కుదరదా? మేము ఉంటే మేము తీసుకెళ్తాం, మేము లేకపోతే సార్ దగ్గరికి మేము పిఏ గారు ఫోన్ చేసి సార్ ఇలా సంగతి వస్తున్నారు వార్డులో అని పిఏ గారి ద్వారా చేస్తాం. అయితే 2009 నుంచి 5 సంవత్సరాలు అంజుబాబు గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అప్పుడు కూడా ఇదే విధంగా జరిగేదా? ఆయన దగ్గరికి ఏ సంస్థ తీసుకెళ్ళినా చట్టం దాన్ని పని చేసుకెళ్ళిపోద్ది, చూద్దాం అంతే. గుమ్మ ఆయన దగ్గరికి వెళ్తే లోపల డోర్ తీసుకుని వెళ్ళి స్వభావంగా మాట్లాడేది. ఎవరన్నా గుమ్మం బయట ఉండి మాట్లాడతాం, ఆ పిఏతో చెప్పి సార్ లేరు సార్తో మాట్లాడతాం చేస్తారు సార్. ఆయన ఉండే మా ఉండే వార్డులోనే బ్యాంక్ వాళ్ళు ఉంటారు. మేము రోడ్డు మీద ఉన్న ఆయన మాల్స్ చూసి ఉన్నట్లు. అలాగే ఇప్పుడున్న మన ఎమ్మెల్యే గారు గన్సీని గారు మాత్రం ఆయన మేము రోడ్డు మీద నుంచి ఉన్న వెళ్ళి ఆయన కారు ఆపి దిగి అందరినీ పలకిస్తారు. మరి మీ ఎమ్మెల్యే శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు ఆఫీస్లో డైరెక్ట్గా మరి మీరు డోర్ దోసుకుని వెళ్ళగలరా? మేము డైరెక్ట్ మాకు ఆ సభ్యాన్ని ఇచ్చారు ఎమ్మెల్యే గారు. మా మనిషి, మా కుటుంబంలో మనిషి అన్నది. మీ శాసనసభ్యులకి భీమవరం ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఆయన భీమవరం ఎమ్మెల్యే గారు అయిన కాడి నుంచి అభివృద్ధి బాగా చేశారు. పొందపడకల హాస్పిటల్ ఆయన సొంత స్థలం ఇచ్చి భీమవరం పేదల కోసం రోడ్లు అభివృద్ధి చేశారు, 100 డ్రైనేజీలు చేశారు. ఇంకా కావాలంటే ఏదన్నా ఎవరికి ఆపద వచ్చినా ఆయన చేసి నేను చేసి పెడతాను అని చెప్పి ఏది చేసినా ఆయన భీమవరం టౌన్లే కాకుండా చుట్టుపక్కల ఏరియాల్లో కూడా ఇదివరకు అంజబాబు గారు ఉన్నప్పుడు రోడ్లు ఎక్కడా లేవు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు రోడ్లు వేస్తున్నారు, తాడేరు వంతు వేయించారు. అప్పుడెప్పుడో ఆయన ఉన్నప్పుడే కూలిపోయింది. తర్వాత ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత మళ్ళీ ఆయన దాన్ని పాత తీసేసి మళ్ళీ కొత్తది వేసి తాడేరు విద్య చేశారు. అలాగే అండర్ గ్రౌండ్ మా ట్రాఫిక్ సమస్య ఎక్కువ మా భీమవరం ట్రాఫిక్ సమస్యలు అండర్ గ్రౌండ్ 3 వేయించారు. దాని గురించి ఇంకాను ఆయన చేసే చాలా మంచి అభివృద్ధిలో ఆయన ఎవరన్నా ఇంటికి వస్తే ఆయన వెనకాల 10 మంది నుంచో వస్తారే కానీ ఆయన వస్తున్నారని చెప్పి ఎవరి ఇంట్లో నుంచి రాకుండా ఉంటారు. ఆయన అంటే అభిమానం ఎక్కువ భీమవరం. అయితే అభివృద్ధిని చూసి ఓటేస్తారు ప్రజలంటే మీరు అంటారు. మీ వార్డు నుంచి మీ శాసనసభ్యులకి ఎంత మెజార్టీ మీరు ఇస్తారు? మీ వార్డు ఓట్లన్నీ మీరు ఎంత మెజార్టీ ఇస్తారు? మాది 3700 ఓట్లు. మాది మొన్న సంవత్సరం మొన్న 5 ఏళ్ళు వచ్చినప్పటి మొన్న మెజార్టీ వచ్చి 250 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు దాని మీద మెజార్టీ ఒక 600-700 మెజార్టీ వస్తుందండి. మొన్న 500 350 మెజార్టీ వచ్చింది. ఆ 350 మెజార్టీ వచ్చినప్పుడు 3 పార్టీలు కదండి, ట్రయాంగిల్ ఫైట్లో మీరు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా మీకు జనసేనకే పోటీ, మీ శాసనసభ్యులకి పులపర్తి అంజబాబు గారికే పోటీ.
అంజబాబు గారు, నేను కూడా 4 రోడ్లు డబుల్ రోడ్ చేశాను అది ఇది అని మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తే మేము విన్నాం. మరి మీరేమో చేయలేదంటున్నారు, ఏమంటారు? అంజబాబు గారు అన్నది ఇప్పుడు ఆయన వస్తున్న ఇంటి రోడ్డు, ఆయన ఇంటి దాకా సిమెంట్ రోడ్డు ఎంచుకున్నాం. తర్వాత వచ్చి మా భీమేశ్వరం గుడి కాడి నుంచి ఇలాగ మన త్యాగరాజ భవనం ఆ రోడ్లో వేసింది మన ఎమ్మెల్యే గారు. అలాగే భీమేశ్వరం గుడి రోడ్డు ఉన్నది, అది ఎప్పటి నుంచో ఆయన టీడీపీ నుంచే కానీ కాంగ్రెస్ అయ్యాను ఉన్నది. ఆ రోడ్డు మామూలుగా గుంటలు రోడ్డు. మన ఎమ్మెల్యే గారు అయింది అది సిమెంట్ రోడ్ చేశారు. మన ఆంధ్ర బ్యాంక్ రోడ్డు అది మామూలుగా తార్ రోడ్డు, అది సిమెంట్ రోడ్ చేశారు. ఆయన చేసిన ఏమి ఉన్నాయండి, మామూలుగా చేసింది ఆయన ఇంటి రోడ్డు పెద్ద అన్నేసం బొమ్మ కాడి నుంచి చిన్న అన్నేసం బొమ్మ దాకా ఆయన వేసింది ఒక సిమెంట్ రోడ్. నేను ఉండేది ఆయన ఇంటికి నా ఇంటికి ఒక 3 సందులు గ్యాప్ సార్. అంతే ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఆయన చేసుకునేది ఏంటంటే మల్టీప్లెక్స్, దాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఆయన ఉంటాయి ఆయన స్థలాలు చేసుకోవడానికి, ఆ స్థలాలు అవి కాపాడుకోవడం. మల్టీప్లెక్స్ గవర్నమెంట్ ఆస్తా? ఆయన వస్తేనండి. బయట మల్టీప్లెక్స్ ఏంటంటే ఆయన డెవలప్ చేసుకున్నారు. టౌన్లో భీమవరం మల్టీప్లెక్స్ వచ్చిందంటే మల్టీప్లెక్స్ వాళ్ళు భీమవరం పెరుగుతుంది. ఇప్పుడు మన బైపాస్ రోడ్డు జట్టుబొమ్మాజీ రోడ్డు అది ఎప్పటి నుంచో పోరాటకాల నుండి కంకర్ రోడ్డు, అది మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన దయ వల్ల అది సిమెంట్ రోడ్డు అయింది. ఆ ట్రాఫిక్ సమస్య అక్కడ తీరింది. అలాగే భీమవరం టు లోసరం అది రోడ్డు వేయించారు, అది 9 కోట్లు మంచిది అయింది. అలాగే ఇప్పుడు మన ఎలందూరు డైరీ నుంచి అది సుమారు 36 కోట్లు అంత అది శాంక్షన్ అవుతుంది. ఎంతకన్నా అభివృద్ధి ఇంకేం కావాలి భీమవరం ప్రజలకి? భీమవరం ఏ వర్గాలని చేసేది ప్రతిది నేను మంచి చేతని నాకు ఓటు అయిందని జగన్ గారు అలాగైతే అన్నారు. అలాగే మా గంధిసీని గారు కూడా ఆయన చేసింది చూపిస్తున్నారు. మీకులాగా చట్టం తన పని చేసుకెళ్ళిపోద్ది, లేకపోతే ఆఫీస్కి వస్తే ఇంట్లో ఆఫీస్ రూమ్లోకి వచ్చి సార్ లేరు తర్వాత మాట్లాడదాం అని చెప్పి ప్రజలను ఎవరో మోసగించారు. మీరు ఆ పార్టీకి ఇవ్వాలేమో మనదా టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు ఏమో జనసేన, రేపు వద్దున మళ్ళీ బీజేపీలే కాదు. అలా మీకు ఎవరు ఓటేస్తారు? మీ ఇంటికాంచి మీరు బయటకు వస్తే ఎవరైనా నమస్కారం అనేది ఎవరో పెట్టారు. ఎవరైనా రోడ్డు మీద నుంచి ఉంటే పలకరించే నాదులు లేవు. అటువంటి మీకు ఎలా ఓటేస్తారు? మీరు జనంలో వచ్చి ఎలా ఓటు అడుగుతారు? జక్రి గారు, మీరు ప్రజల్లో ఉంటారు, మీ వృత్తి వ్యాపార రీత్యా మీరు తిరుగుతూ ఉంటారు టౌన్లో. మీకున్న అవగాహన మేరకు అంజబాబు గారు 3 పార్టీలు మారారు అనేది జగమెరిగిన సత్యం. అదే మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం. ఈరోజు ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యి మీ శాసనసభ్యుల మీద పోటీ చేస్తున్నారు. ఆయన ఒకవేళ గెలిస్తే మీ శాసనసభ్యుల మీద జనసేన కార్యకర్తలు న్యాయం చేస్తారా, టీడీపీ కార్యకర్తలు న్యాయం చేస్తారా? మొన్న వచ్చింది ఆయనకి 55 చిల్లరు, 2 లక్షల కనమ ఓటింగ్ 2 లక్షల చిల్లర అంట మా ఎమ్మెల్యే గంధిసీని గారికి వస్తాయి. ఓకే జక్రి గారు, థ్యాంక్ యూ, నమస్తే.